నమస్తే వెల్కమ్ టు 1 న్యూస్. హార్దిక్ పాండ్యా 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మరోసారి పగ్గాలు చేపట్టాడు. రోహిత్, సూర్య లాంటి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లు టీమిండియాలో ఉన్న ఎంఐ మేనేజ్మెంట్ మాత్రం హార్దిక్ పాండ్యా నమ్మకం పెట్టింది. ఐపీఎల్ 2024లో గుజరాత్ నుంచి ఎంఐకి వచ్చిన హార్దిక్ అప్పటి నుంచి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2024లో 10వ స్థానం నుంచి 2025లో 3వ స్థానం, 2026లో మళ్ళీ ప్లే ఆఫ్ రేస్ లో నిలవడానికి కష్టపడుతున్నాడు. వరుసగా 4 ఓటముల తర్వాత గుజరాత్ టైటన్స్ పై 99 పరుగుల భారీ విజయం అందుకున్నారు. ఈ విజయం ముంబైకి చాలా అవసరం అని హార్దిక్ పాండ్యా ప్రశంసించాడు. వాన్ఖేడలో సిఎస్కే చేతిలో 103 పరుగులు ఘోర పరాజయం. సంజు సామ్సన్ 101 నాటౌట్తో సిఎస్కే 207 పరుగులు చేస్తే ముంబై 104కే కుప్పకూలింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది అని హార్దిక్ పాండ్యా అన్నారు. శ్రీకాంత్ లాంటి మాజీ క్రికెటర్లు హార్దిక్ కెప్టెన్సీ నో చెప్పాలి, సూర్యకు ఇవ్వాలని సూచిస్తున్నారు. అశ్విన్ మాత్రం హార్దిక్ జీటీలోని కప్పు గెలిపించాడు, ఫైనల్ కు తీసుకెళ్లాడని సపోర్ట్ చేశాడు. 6వ ఐపీఎల్ టైటిల్ గెలవడమే నా కళ, ఎంఐకి లెగసీ ఉంది, ఆ లెగసీ కష్టపడటం, ఫ్యాషన్ తో ఆడడం అని హార్దిక్ పాండ్యా చెప్పాడు. రోహిత్, సూర్య ఉన్న హార్దిక్ ను బ్యాక్ చేస్తామని కోచ్ జయవర్ధనే తెలిపాడు. సీజన్లుగా కప్పు లేకుండా ఉన్న ఎంఐకి హార్దిక్ పాండ్యా టైటిల్ అందిస్తాడా?